దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 13 గురువారం రోజున వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరగబోయేది ఇదే. అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 13 గురువారం రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా ఈ రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయనే అంశాలను కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులను వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క బృహస్పతి కుజుడు. ఇక ముందుగా అయితే ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా పద్ధతిగా మాట్లాడతారు. అలాగే వీరు చాలా పద్ధతిగా ఉంటారు. క్రమశిక్షణ వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇతరులను గౌరవించడంలో ముందు వరుసలోనే ఉంటారని చెప్పుకోవాలి. ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు, పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా వీరిలో ఉంటాయి. అలాగే దైవ భక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఆధ్యాత్మికంగా కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి 2025 ఫిబ్రవరి 13 యొక్క దినఫలాలు మనం చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి దశిస్తుందనే చెప్పుకోవాలి. అదృష్టం అనేది బాగా ఉంటుందని చెప్పుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో కలిసి వస్తుంది. ఇక మీరు జీవిత భాగస్వామితో ఆనందంగా అయితే సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుంది. ఆస్తులు కొనాలని ప్రయత్నించే వారికి ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీకు మంచి శుభవార్త అయితే ఈ సమయంలో మీకు దక్కుతుంది. ఎప్పటి నుంచో ఏదైనా కొనుగోలు చేయాలి అనుకున్నా దాని విషయంలో అయితే మీరు శుభవార్తనైతే వినబోతున్నారు. ఈ సమయంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పుకోవాలి. ఈ వృశ్చిక రాశి వారు చేపట్టే పనుల్లో ఎక్కువ విజయవంతం అవుతూ ఉంటాయి. వీరికి కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్లో పురోగతి లభిస్తుంది. చాలా విషయాల్లో అయితే అదృష్టం అనేది సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. సమయాన్ని ఆనందంగా గడుపుతారు. కొత్తగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం అయితే చేస్తున్నారో వారికి ఈ సమయంలో అయితే మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక ఈ రాశి వారు ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరికైతే కనుక అందబోయేటటువంటి శుభవార్త కారణంగా వీరి జీవితంలో మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి అందబోయే శుభవార్తలు విని కుటుంబ సభ్యులు అలాగే వీరు కూడా చాలా సంతోషపడతారు. ఎగిరి గంతేసేటటువంటి పని చేస్తారు. ఎందుకంటే కనుక పెండింగ్లో పడిపోయి ఆగిపోయి మధ్యలో ఉండిపోయిన ఆ పనులు ఇప్పుడైతే పూర్తి కాబోతున్నాయి. మీ జీవితంలో వ్యాపారానికి సంబంధించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, విదేశీ యానానికి సంబంధించి కానీ ఆగిపోయిన పనులు ఇప్పుడైతే పుంజుకోబోతున్నాయి. మరలా ముందుకు వెళ్లి పురోగతిని సాధించబోతున్నారు. మీరు కనుక వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ స్థిరపడబోయే అవకాశాలు మీకు ఎదురైనప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు శుభకరమైన ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మరింత మేలు కలిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయకుండా కుటుంబ సభ్యులతో చర్చించి ఆలోచన చేయడం ద్వారా మీకైతే ఫలితాలు చక్కగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.